నిన్న జరిగిన డబుల్ హెడర్స్ మ్యాచెస్లో ఆర్సీబీ వర్సెస్ డీసీ, సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ల తర్వాత పాయింట్ల పట్టిక స్థానాలు ఒక్కసారిగా మారాయి. ఎవరు ఊహించని స్థానానికి వచ్చింది ఎస్ఆర్హెచ్. చివరి స్థానంలో ఎవరెవరున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో ఉంది పంజాబ్ కింగ్స్. ఆడిన అన్ని మ్యాచ్లు కూడా వరుసగా గెలుస్తూ ఎవరు టచ్ చేయని ప్లేస్లో వెళ్లి కూర్చుంది పంజాబ్ కింగ్స్. 9 పాయింట్లతో నెంబర్ 1 స్థానంలో ఉంది పంజాబ్ కింగ్స్. రెండో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. నిన్న మధ్యాహ్నం జరిగిన ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ తర్వాత డీసీ ఆర్సీబీని ఢీ కొట్టి ఘన విజయాన్ని సాధించింది. గెలిచే మ్యాచ్ని చేతులారా దూరం చేసుకున్నారు ఆర్సీబీ. ఆడిన 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 8 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది ఆర్సీబీ. ఇక మూడవ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ని ఓడిపోయి 8 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది రాజస్థాన్ రాయల్స్. ఇక 4వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. నిన్న రాత్రి జరిగిన సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ తర్వాత 10 పరుగుల తేడాతో సిఎస్కేపై గెలిచి 4వ స్థానానికి చేరింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆడిన 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయింది. 6 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. 5వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. నిన్న మధ్యాహ్నం జరిగిన ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ తర్వాత ఆర్సీబీని ఓడించి 5వ స్థానానికి చేరింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆడిన 5 మ్యాచ్ల్లో కూడా 3 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 6 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. 6వ స్థానంలో గుజరాత్ టైటన్స్ ఉంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది గుజరాత్ టైటన్స్. ఇక 7వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ తర్వాత 10 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్తో ఓడిపోయి 7వ స్థానానికి చేరింది చెన్నై సూపర్ కింగ్స్. ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి 4 మ్యాచ్ల్ని ఓడిపోయి 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. 8వ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నారు. ఆడిన 5 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచి 3 మ్యాచ్ల్ని ఓడిపోయి 4 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నారు లక్నో సూపర్ జెయింట్స్. ఇక 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ని మాత్రమే గెలిచి 4 మ్యాచ్ల్ని ఓడిపోయి 2 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది ముంబై ఇండియన్స్. ఇక మొదటి నుండే చివరి స్థానానికి పరిమితమైన కలకత్తా నైట్ రైడర్స్ ఆ స్థానాన్ని వదిలి రాలేమంటూ 10వ స్థానంలోనే ఉండిపోయారు. ఆడిన 6 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ఓడిపోయి చివరి స్థానంలో నిలిచారు కలకత్తా నైట్ రైడర్స్. కేకేఆర్కి 1 పాయింట్ పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోతే వచ్చింది. లేకపోతే ఆ 1 పాయింట్ కూడా వచ్చేది కాదేమో వీళ్ళకి.